వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఓ వారం అవుతుంది చూస్తున్నాం. మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి, పెద్ద యుద్ధం, సర్ప్రైజ్డ్, షాక్, ప్రపంచం అంతా షాక్ అయిపోయింది. ఇదేంటి సడన్ గా కవ్వింపు లేకుండా అన్ప్రొవోక్డ్ వార్ అంటారు. అసలు ఏ మాత్రం ఎవరు ఊహించలేదు ఇలాంటి యుద్ధం స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి దీని పూర్వపరాలు ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రపంచ జియో పాలిటిక్స్ ఏంటి? ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకుంటుంది. యురేనియం ఎన్రిచ్మెంట్ ఫర్ పీస్ఫుల్ పర్పస్ అంది. అణుశక్తి నా పీస్ఫుల్ పర్పస్ కోసం నేను పెట్టుకుంటున్నాను అంటే న్యూక్లియర్ ఎనర్జీ, పీస్ఫుల్ ఎనర్జీ కోసం. ఒబామా ఉన్నప్పుడు అమెరికా ఇరాన్ ఒక అగ్రిమెంట్ వచ్చారు. ఒబామా ఇరాన్ డీల్ అంటారు 2018 లో. ఏంటంటే ఇరాన్ అణుశక్తిని లిమిట్ చేసుకోవాలి. దీని బదులుగా ఏం కావాలంటే నేను నీ పైన విధించిన శాంక్షన్స్ ని ఎత్తివేస్తాను అంటే అమెరికా, యూరప్ ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. న్యూక్లియర్ ఎనర్జీ పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే వీళ్ళు శాంక్షన్ విధించారు. ఇప్పుడు అగ్రిమెంట్ ఏంటి? వీళ్ళందరూ కలిసి అగ్రిమెంట్ అయ్యారు, ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్. ఏంటంటే ఓకే మేము లిమిట్ చేయాలి, నువ్వు ఇంతవరకే నువ్వు ఇరానియం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లిమిటెడ్, దాని తర్వాత మీరు చేయడానికి లేదు, కానీ మేము మీ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తాం అంటే మనం వ్యాపార లావాదేవీలు నార్మల్ గా కొనసాగుతాయి. ఇంతవరకు బాగానే జరిగింది కదా. మళ్ళీ ట్రంప్ వచ్చాడు. ట్రంప్ వస్తే 2018 లో ట్రంప్ వచ్చాడు. ఆయన మళ్ళీ ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేస్తే ఈ డీల్ నేను ఒప్పుకోను. మళ్ళీ ఇరాన్ యుఎస్ మధ్యలో మళ్ళీ తగాదాలు. మళ్ళీ బైడెన్ వచ్చాడు. బైడెన్ వస్తే మళ్ళీ ఆ డీల్ ని పునరుద్ధరించేశాడు అంటే ఇరాన్, ఇండియా, ఆ యుఎస్ అగ్రిమెంట్ మాత్రం రీచ్ అయ్యారు. మళ్ళీ పీస్ఫుల్ ఎనర్జీ కోసం మళ్ళీ ట్రేడ్ శాంక్షన్స్ ఏం లేకుండా. మళ్ళీ ట్రంప్ 2025 లో రాగానే ఆయన ఫస్ట్ ప్రకటించడం, నేను ఇరాన్ పైన అగ్రిమెంట్ నేను ఒప్పుకోను, మేము శాంక్షన్స్ అనేది విధిస్తామని శాంక్షన్స్ విధించాడు. ఆంక్షలు విధించాడు ఇరాన్ పైన, ఆర్థిక ఆంక్షలు. ఇవన్నీ జరిగితే మళ్ళీ చర్చల కోసం ఓ ప్రయత్నం స్టార్ట్ అయింది. ఓమన్ నాయకత్వాన అమెరికా ఇరాన్ మధ్యలో చర్చ, ఓమన్ లోనే, ఆ ఓమన్ వేదికలో. సో చర్చ నడుస్తుంటే వారం క్రితం, 10 రోజుల క్రితం ట్రంప్ ప్రకటించాడు, మేము ఒక అగ్రిమెంట్ రీచ్ అవబోతున్నాం, ఇరాన్ అమెరికా మధ్యలో ఒక అగ్రిమెంట్ కుదిరే అవకాశాలు త్వరలోనే ప్రకటిస్తాం అని ప్రకటించాడు. చెప్పి ఒక రోజు 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఇంకో ప్రకటన కూడా చేశాడు. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయాలని అనుకుంటుంది, నేను ఇప్పుడు వద్దన్నాను, అవసరం లేదన్నాను, ఏంటంటే మా అగ్రిమెంట్ కూడా రీచ్ అవుతుంది అన్నాను. కానీ అది ఇజ్రాయెల్ అట్లా అనుకుంటుంది. ఒక మాట వరుసగా చెప్పాడు అంటే ఇజ్రాయెల్ ని నేను అటాక్ చేయొద్దు అని చెప్పలేదు, ఆయన అవసరం లేదు నేను మాట్లాడుతున్నాము అని జనరల్ గా ఒక నోటి మాటలో చెప్పాడు. అంటే ఇది మనకు ఎవరికి ఆశ్చర్యం కలిగించకుండా, ఒక ఉత్సాహం కలిగించకుండా, ఏ మాత్రం ఒక సంకేతం లేకుండా అలాంటి స్టేట్మెంట్ అనేది. సో మళ్ళీ ఏమైంది, నెక్స్ట్ డే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. దాడి చేయడం అంటే మేజర్ జనరల్స్ వాళ్ళ ఇంటి పైన దాడి చేసింది, వాళ్ళందరినీ చంపేసింది. సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్టులని వాళ్ళ ఇంటి పైన దాడి చేసి చంపేసింది. అలా చాలా బిల్డింగ్స్ పైన దాడి చేసింది సడన్ గా. ఇది ప్రపంచమంతా చూస్తున్నాం. ఒకవైపు గాజా పైన దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. రోజు ఒక 60, 30, 50 మంది పిల్లలు, మహిళలు, స్కూలు, హాస్పిటల్, రోడ్లు, ఫ్యాక్టరీలు, దీనిపైన దాడి జరుగుతున్నాయి. ఇంతమంది చేస్తున్నారు, ప్రపంచమంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడు మరో వైపు ఇంకో గేట్ అనేది ఓపెన్ చేసింది ఇజ్రాయెల్, ఇంకో చోట అటాక్ చేయడానికి. ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ నేషన్ గా మనకు ఇక్కడ కనపడుతుంది. ఏంటి ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది, ఇరాన్ న్యూక్లియర్ ఎనర్జీ సైట్ పైన కూడా దాడి చేస్తుంది. IAEA, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA వాళ్ళ డైరెక్టర్ అంటున్నాడు, మీరు అలాంటి చేయకండి, చేస్తే రేడియేషన్ వస్తుంది. రేడియేషన్ వస్తే ఇరానే కాదు, చుట్టుపక్కల దేశాలు మొత్తం ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది. దానిపైన మీరు ఇంకా ఒక పవర్ సప్లై పైన అటాక్ చేస్తే కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది, ఇది చాలా డేంజర్ అని వార్నింగ్ ఇచ్చాడు. IAEA, బాబు మీరు యుద్ధం చేయకండి, మీరు ఆపండి, మేము వచ్చి మీడియేట్ చేస్తానని. ఇరాన్ IAEAకి కట్టుబడి ఉంది. ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీకి కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్ దీనికి కట్టుబడి లేదు, NPT కట్టుబడి లేదు. ప్రపంచంలోనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ దేనికి ఇజ్రాయెల్ కట్టుబడి లేదు, ఇరాన్ అన్నిటికీ కట్టుబడి ఉంది. మరి ఎవరు టెర్రరిస్ట్? ఇప్పుడు ఇజ్రాయెలా, ఇరానా అని మనకు క్లియర్ గా కనపడుతుంది. గాజాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, గాజాలో పెద్ద మారణ హోమం జరుగుతున్నాయి, మనం చూసాం. 60,000 మందిని చంపింది ఇజ్రాయెల్. డైలీ ఈ రోజు కూడా చంపుతూనే ఉన్నాయి, పిల్లలు చస్తూనే ఉన్నారు. దీనిపైన యూరోపియన్ కంట్రీస్ లో ప్రొటెస్ట్, అమెరికాలో ప్రొటెస్ట్, యూకేలో ప్రొటెస్ట్, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, ఏ దేశం పైన అన్ని చోట్ల యూరోప్ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఈ యుద్ధాన్ని ఆపండి, గాజా పైన మారణం ఆపండి అని వాళ్ళు ప్రెషర్ వేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్స్ పైన ప్రెషర్ వేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్స్ ఇజ్రాయెల్ తో మా సంబంధాలని మేము రివ్యూ చేసుకుంటున్నాం అని కొందరు, స్పెయిన్ కొంచెం ప్రకటించింది, UK పార్షియల్ గా ప్రకటించింది. అంటే ఒక సిస్టమేటిక్ గా కాకుండా ఏదో నేను కూడా ప్రొటెస్ట్ వల్ల, ప్రజల ఒక ఒత్తిడి వల్ల అది పార్షియల్ గా ప్రకటించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ట్రంప్ ఇప్పుడు డబుల్ టాక్ చేస్తున్నాడు.
ఏం చేస్తున్నాడు? నేను ఆ ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఖండించడా? లేదు. ఆపండి అని చెప్పండా? లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయితే ఆపండ్రా అన్నాడు. ఆపండ్రా అనగానే ఇద్దరు ఆపేశారు. ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు ఆపేశారు. దాడి అయిపోయింది, స్టాప్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆపండ్రా ఎందుకు చెప్పాలి ఆయన? ట్రంప్ అంటే ఇదంతా డబుల్ టాక్ అని క్లియర్ కనపడు. కొమైని సుప్రీం లీడర్ ఆఫ్ ఆయన్ని నేను ఇప్పుడు చంపము అంటున్నాడు. అంటే ఇప్పుడు చంపము అంటే ఎప్పుడైనా చంపుతాడు అనమాట. అంటే వీళ్ళందరూ టార్గెట్ పెట్టుకుంటున్నారు, ఎవరిని చంపాలి ఎవరిని చంపాలని వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ దేశంలో ఏ నాయకుడిని చంపాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? మళ్ళీ ప్రొవోకేషన్ లేకుండానే. ఇప్పుడు G7 మీటింగ్ జరిగింది కెనడాలో. ఈ అభివృద్ధి చెందిన దేశాలు 7 దేశాలు, అమెరికా, యూరప్ వీళ్ళందరూ కలిసారు. మరి ఇండియా కూడా, మోడీ గారు కూడా వెళ్ళారు. ఈ G7 లో ఏం అగ్రిమెంట్ జరిగింది? ఏం డిసైడ్ చేశారు? ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది 1 వీక్ నుంచి. దానిపైన ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ తన డిఫెన్స్ కోసం, రక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నాం. ఇజ్రాయెల్ రక్షణ కోసం కట్టుబడి అంటే ఇజ్రాయెల్ రక్షణ కోసం యుద్ధం చేసినట్టు చెప్తున్నారు. అసలు ఇజ్రాయెల్ రక్షణ, ఇరాన్ దాడి చేసింది ఫస్ట్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ రక్షణ ఏంటి? ఇరాన్ రక్షణలో మాట్లాడాలి. అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు వీళ్ళు ప్రపంచాన్ని మోసం చేయడం, వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళ ప్రజల్ని కూడా మోసం చేయడం అనేది కనపడుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు ఈ వెస్టర్న్ మీడియా? ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఒక లిమిట్ ని దాటేసింది అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ డబుల్ ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం గతంలో చూసాం, ఇరాక్ పైన యుద్ధం చేసింది, ఇరాక్ పైన మన అమెరికా మారణహోమం చేసింది, అటాక్ చేసింది. అక్కడ నాయకుడు సద్దాం హుస్సేన్ ని ఆయన ఇంటికి వెళ్లి ఎక్కడ దాక్కున్నాడో అక్కడ పోయి చంపేసి. ఇవి మనకు తెలుసు, దిస్ ఇస్ హిస్టరీ. ఇరాక్ పైన ఏం ఆరోపణలు? ఇరాక్ రసాయన ఆయుధాలని తయారు చేసింది అని చెప్పి ప్రపంచమంతా ప్రచారం చేశారు. కెమికల్ వెపన్స్ తయారు చేసింది కాబట్టి ఇరాక్ సద్దాం హుస్సేన్ చాలా డేంజర్, ప్రపంచానికి చాలా డేంజర్ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి ఆ రకంగా ఇరాక్ పైన అటాక్ చేశారు. తర్వాత తీరా ఏమైంది? ఇరాక్ నాశనమైంది. ఇరాక్ నాశనం అయితే రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంతా అమెరికాకే వచ్చింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆ రోజు ఆయన రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ వీటికి ఆయన లాబీ, ఆయనకి మొత్తం అమెరికా కాంట్రాక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు స్కూల్, బిల్డింగ్, రోడ్లు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అమెరికా కాంట్రాక్ట్. అంటే నాశనం చేయడం, డిస్ట్రాయ్ చేయడం, రీకన్స్ట్రక్ట్ చేయడం. ఇది అమెరికా ఇంపీరియలిజం ఒక పద్ధతి. మరి ఇలా చేశారు. తర్వాత ఏం తెలియదు, మొత్తం అదే వెస్టర్న్ మీడియా ఏం చెప్పిందంటే రసాయనిక వెపన్స్ లేవు, ఇరాక్ నాశనం అయింది, మేము వెతికాం, కెమికల్ వెపన్స్ లేవు, మేము అనుకున్నాం కెమికల్ వెపన్స్, ఇది బై మిస్టేక్ అంట. ఓ దేశాన్ని సర్వనాశనం చేశారు, దేశ అధ్యక్షుడిని చంపారు, ఇది ఓ మిస్టేక్ అనేది ప్రకటించడం ఎంత దారుణం. సద్దాం హుస్సేన్ తప్పు ఏం చేశాడు? ఆయన ఆయిల్ ని నేను డాలర్ లో కాకుండా కొన్ని కంట్రీస్ కి వాళ్ళ కరెన్సీలో ట్రేడ్ చేస్తా అన్నాడు. అంటే యూరోలో చేస్తాం, రష్యాకైతే రష్యాలో చేస్తాం, ఇరాన్, ఇండియాకైతే రూపాయలో చేస్తాం అని అన్నాడు. అంటే ఈ దేశాలకు కూడా లాభమే. అంటే డాలర్ కాకుండా నేను వేరే కరెన్సీలో ఎక్స్పోర్ట్ చేస్తాం, ట్రేడ్ చేస్తాం అన్నాడు. ఇది మంచి పనే, వేరే అన్ని దేశాలకి ఉపయోగమే, ఇరాక్ ఉపయోగమే, ఇండియాకు ఉపయోగమే, అన్ని దేశాలకు ఉపయోగమే. కానీ అమెరికాకి నచ్చదు. నా డాలర్ విలువ నేను తగ్గిస్తావా? నా డాలర్ ని వాల్యూని ప్రపంచం నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తావా? నీ సంగతి చూస్తామని ఈ రకంగా వాళ్ళని ఆ ఇరాక్ పైన అటాక్ చేసి. ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి కొనసాగింది. లాస్ట్ ఇయర్ మనం చూసాం, సౌదీ అరేబియా ఇరాన్ మధ్యలో సంబంధాలు బాలేవు, ఎప్పటి నుంచో వాళ్ళు దుష్మని, పక్కా దుష్మన్, వాళ్ళ ఎంబసీస్ కూడా లేవు. అలాంటి పరిస్థితులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో చైనా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, బీజింగ్ లో వాళ్ళ నాయకుల్ని కూర్చోబెట్టి మీరిద్దరు కలిసి పనిచేయండి, ఎందుకు శత్రుత్వం ఎందుకు, మనం అందరు కలిసి ఉంటే చాలా డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్తే వీళ్ళిద్దరికి ఆ రకంగా నచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఎంబసీస్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే ఇరాన్, సౌదీ మళ్ళీ దోస్తులయ్యారు, మిత్రులయ్యారు. ఈ పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వచ్చి ఏం చేశాడు? డైరెక్ట్ గా సౌదీ అరేబియా వెళ్ళాడు, కువైత్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళతో ఏదో వాణిజ్య ఒప్పందాలను కొనుక్కున్నాడు. అది ఒప్పందాలు ఏంటి, ఎవరికి లాభం, ఏంటి నష్టం అని మనకందరికి తెలుసు. అవన్నీ జరిగింది. అంటే సౌదీ అరేబియా, కువైట్, మిడిల్ ఈస్ట్, ఇరాన్ వీళ్ళందరూ యునైట్ కావద్దు, అరబ్ దేశాలు యూనిటీగా ఉండొద్దు, వాళ్ళని విడగొట్టాలి అని ఆ ప్రయత్నంలో, ఆ కృషిలో చేస్తున్నట్టు క్లియర్ గా కనబడింది. ఇప్పుడు ఆయన సౌదీ అరేబియా, కువైట్ లో వెళ్ళాడు. ఇప్పుడు ఇరాన్ ఈ రకంగా చేశాడు. యుద్ధంలో నేను కూడా షామిల్ అవుతాం, కాకపోవచ్చు, మేము అవ్వకపోవచ్చు అని ఒక మాటలు అంటున్నాడు ట్రంప్. అంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, లేకుంటే ఇన్వాల్వ్ కాను అంటున్నాడు. అమెరికా కూడా ఈ వార్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ వరల్డ్ వార్ లాగా తీసుకోవడానికి, ప్రపంచ యుద్ధంగా ఇది మార్చడానికి ఆయన ఆలోచన ఉన్నట్టు క్లియర్ గా కనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఆయన క్లియర్ గా స్టేట్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఆయన అధికారం కోసం ఈ యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఇరాన్ పైన దాడి, పాలెస్టైన్ పైన దాడులు ఇవన్నీ ఏంటంటే ఆయన అధికారం కోసం. ఆయన రైట్ వింగ్ ప్రభుత్వం ఉంది, మొత్తం ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్, ఆయన కోalition గవర్నమెంట్ అక్కడ ఇజ్రాయెల్ లో. సో
అక్కడ చాలా ప్రొటెస్ట్లు ఉన్నాయి ఆయనకు వ్యతిరేకంగా. ఆయన అక్కడ కరప్షన్, ఆయన జ్యుడిషియరీ పవర్ కట్ చేశాడు, డెమోక్రసీని అరికట్టాడు, ప్రజలందరూ ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారు. సో అది మళ్లించడానికి ఈ యుద్ధం, గాజా పైన అటాక్, గాజా ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం, ఇవన్నీ ఒక పెద్ద కుట్ర, సామ్రాజ్యవాద కుట్ర ఇది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో క్లింటన్ ఈ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచించాలి. మళ్ళీ ఇంకో బ్రిక్స్ అనేది ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిసి బ్రిక్స్ అనే ఒక సంస్థ ఉంది. ఈ బ్రిక్స్ వీళ్ళందరూ ఈ డెవలపింగ్ కంట్రీస్ మన మధ్యలో కోఆపరేషన్ అనేది సంస్థలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇంకా చాలా కంట్రీస్ కూడా వాళ్ళు దాంట్లో చేర్చుకున్నారు. థాయిలాండ్, మలేషియా అందరినీ చేర్చుకుంటున్నారు. ఆ బ్రిక్స్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఒకవైపు అమెరికా ఏమో వాళ్ళ పెత్తందారీ విధానాలు అమలు చేద్దామని ప్లాన్ చేస్తుంటే, వీళ్ళు మనం కోఆపరేటివ్ విధానాలు వెళ్దాం అని చెప్పి బ్రిక్స్ ఒక ఉద్దేశం. ఇలాంటి సమయంలో ఈ యుద్ధం జరుగుతుంది. అంటే ఈ బ్రిక్స్, ఈ కోఆపరేషన్, ఈ డెవలప్మెంట్ ని ఆపాలి, మళ్ళీ పెత్తందారీ విధానం డామినేట్ అవ్వాలి అని ఆ క్లియర్ కట్ విషయాలు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇది మనకు కావాలి. మనం అందరూ ఆలోచించాలి. ప్రపంచానికి ఏం కావాలి? డెవలప్మెంట్ అవ్వాలంటే శాంతి కావాలి, యుద్ధం కాదు. శాంతి కోరే ప్రజలందరూ దీన్ని ఖండించాలి. మిడిల్ క్లాస్ గా మనం ఇండియాలో మన సైలెంట్ గా ఈ సినిమా టైప్ లో మనం జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని మిసైల్స్ వేస్తున్నాడు, ఏ మిసైల్ ఐరన్ డోమ్ కాపాడగలిగిందా లేదా హైపర్సోనిక్ మిసైలా, ఏ మిసైలా, ఇవన్నీ మన చర్చ జరుగుతుంది. వీ హ్యావ్ టు డిసైడ్. మనం అంతా శాంతిని కోరుకోవాలి, యుద్ధాన్ని ఖండించాలి. మీ ఒపీనియన్ కూడా ఈ ఛానల్లో కమెంట్ బాక్స్ లో రాయండి. నెక్స్ట్ టైం ఇంకో హాట్ టాపిక్ లో, బర్నింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.